ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం తప్పు కాదు. కానీ నువ్వు మిడిల్ క్లాస్‌గానే ఉండి చనిపోతే అది నీ తప్పు. మన బ్రతుకులు ఇంతే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అనుకోవడం మన తప్పు. అందుకే జీవితాన్ని అర్థం చేసుకొని నీకు కావాల్సింది ఎలా దక్కించుకోవాలి అనే దాని మీద పని చెయి. నువ్వు నాలెడ్జ్‌ని సంపాదించు. అప్పుడు నీకు నువ్వు నచ్చుతావు. నీ ఫేట్‌ని బ్రేక్ చేయడం కోసం ట్రై చెయి. డబ్బుల కోసం ఇంట్లో పడే కష్టాలు, ఫ్యామిలీ గొడవలు, ఇంకా కట్టాల్సిన అప్పులు, మంత్ ఎండ్ వస్తే కట్టాల్సిన ఈఎంఐలు ఇలా కొన్ని వేలలో, లక్షలో మీకు తెలియకుండానే మీరు ఈఎంఐ రూపంలో అప్పులు తీసుకున్నారు. నేనిక్కడ ఈఎంఐ తీసుకోవడం తప్పని చెప్పట్లేదు. మనం కష్టపడాలి. ఎంత కష్టపడాలి అంటే అది ఏదైనా, అది ఎంత కాస్ట్ ఉన్నా ఈఎంఐలో కాకుండా ఫుల్ క్యాష్ ఇచ్చి కొనుక్కునేంత. మంత్ ఎండ్ వస్తే వాళ్ళకి, వీళ్ళకి ఇంకా ఈఎంఐ కట్టాలి అని భయం లేకుండా బ్రతికేంత. అప్పు చేయకుండా పెళ్లి చేసుకునేంత, అమ్మా నాన్న అడిగింది కొనిచ్చేంత. పెళ్ళాం, పిల్లలు ఏది కావాలంటే అది కొనుక్కునేలా. అప్పుడు నువ్వు పుట్టినందుకు ఉపయోగపడతావు. షో ఆఫ్ చేయడానికో లేదా అమ్మాయిల కోసమో కాకుండా నీ కోసం, మీ అమ్మా నాన్న కోసం సంపాదించు. నువ్వు నీ పిల్లల కోసం సంపాదించు. ఈ పార్టీలు, ఈ సిగరెటు, వీడి డ్రగ్స్ ఇది జస్ట్ కొన్ని సెకండ్స్, కొన్ని అవర్స్, కొన్ని రోజులు మాత్రమే ఎక్కిస్తుంది. ఒక్కసారి సక్సెస్‌కి అడిక్ట్ అయ్యి చూడు. మీ అమ్మా నాన్న ఫేస్‌లో స్మైల్‌కి అడిక్ట్ అయ్యి చూడు. దానికోసం ఎంత కష్టపడినా పర్లేదనిపిస్తుంది. ప్లెజర్ కోసం లైఫ్ లీడ్ చేయకు. ఒక పర్పస్ కోసం బ్రతుకు. ఆ పర్పస్ ఏంటో తెలుసుకో. నీ కోసం నువ్వు టైమ్ స్పెండ్ చెయ్యి.